ఇంటర్వ్యూ కాదు అంటే పాడ్కాస్ట్ చేస్తున్నాము. ఒక నిన్ను కూడా అడగాలనా? ఓకే, టాప్ 5 యానిమే క్యారెక్టర్ లిస్ట్ చెప్పగలను. సో బేసిక్ గా నాకు పేర్లు తెలియదు, కానీ ఐ జస్ట్ లవ్ టు వాచ్ అనిమే. అది నేను కూడా మర్చిపోతుంది ఫస్ట్. ఎవరైనా చూడంలోనే మర్చిపోతారు ఫస్ట్ యానిమేలో. కొత్త పేర్లు అన్ని చూస్తే అవన్నీ ఒక డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కాబట్టి గుర్తుండవు అంతగా. బట్ నాకు ద టాప్ 5 క్యారెక్టర్స్ లో ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది నరుటోతోనే. నరుటో ఎపిసోడ్స్ చూస్తూ దెన్ ఐ గాట్ అడిక్టెడ్ టు యానిమే. అసలు అమ్మాయిలు యానిమే చూస్తారా, ఓన్లీ కొరియన్ డ్రామాలే చూస్తారు, ఇట్లాంటి ఒక మిస్కన్సెప్షన్ ఉంది. కానీ మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలు కూడా యానిమే చూస్తారు. అవును, మా అక్క కూడా తొందరగా స్టార్ట్ చేసింది నన్ను చూసి యాక్చువల్ గా. ఎగ్జాక్ట్లీ. అప్పటికి ఇండియాలో ఇంత యానిమే సీన్ కూడా లేకుంటే, ఇప్పుడు మొత్తం కామిక్ కాన్ సీన్ వస్తున్నాయి. కానీ మేము ముందే స్టార్ట్ చేసినాం యానిమే. నరుటోలో సాస్కే ఉచిహా మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలకి ఫేవరెట్ ఉంటాడు. ఎందుకంటే వాడు ద వే హీ ఇస్, ఆ అబ్బాయిలు అట్లుంటే నేను చెప్తా, ఈస్ వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్ టు లేడీస్, అందుకే వాడు ఇష్టం అందరికి. నో ఏమో ఎంటవాడి అబ్బాయిల కంటే అట్లా డిగ్నిఫైడ్ ఉన్న అబ్బాయిలకి ఆ అమ్మాయిలు జల్దీ అట్రాక్ట్. ఊరోజులేరు ఊరికిండాడు, వాడు డిగ్నిఫైడ్ అయ్యాడు. ఓకే కూల్. అది మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలకి నచ్చుతారు. అండ్ విలన్స్ లో అయితే ఐ జస్ట్ లవ్ దట్ ఒక కప్పలాగా ఫామ్ అవుతాడు ఒక విలన్, దాని మధ్యలో ఒక ఫైట్ ఉంటది నరుటోకి. వాడు మస్తు అనిపిస్తాడు. అండ్ టార్టైస్ లాగా ఒకడు ఉంటాడు. అన్ని చెప్పు. టాటా సైడ్ ఉన్నాడా? అదే దాంట్లో ఒకటి ఉంటాడు కదా టార్టైస్ లాగా, వాడి శిక్షణ తీసుకునేటప్పుడు. కకాషి ఇష్టం. కకాషి ఎట్లా మర్చిపోయినాను, కకాషి ఇష్టం. వాడి ఫైటింగ్ లెవెల్ కానీ, వాడి వే ఆఫ్ యాటిట్యూడ్ కానీ అసలు క్రేజీ అనిపిస్తుంది. ఫోర్త్ హోకాగే మినాటో. వాడి క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. మస్తు ఇష్టం మినాటో నామికాసే. ఎందుకు నీకెంత ఇష్టం? యాక్చువల్ మనం పెద్ద గోల్డెన్ రిట్రీవర్ ఉంటే దానికి వాని పేరే పెడదాం అనుకున్నాం. ఒక బ్లాండ్ గోల్డెన్ రిట్రీవర్ అనుకున్నాం. ఎందుకు ఇష్టమా? అందరు తెలుసు ఎందుకు ఇష్టం. వాడి కనీసం వాడి అంతా ఫనీ. వాడు ఆఖరికి వాని అటాక్ పేర్లు కూడా అన్ని ఫనీ, సూపర్ ఉంటుంది. ఇంకా నాకు కొన్ని నచ్చిన ఇంకొక అనిమేస్ లైక్ బాకీ, స్పై ఫ్యామిలీలో ఆన్యా చాలా ఫేవరెట్ ఉంటుండే నాకు. ఇప్పుడు నిజం చెప్పాలంటే స్పై ఫ్యామిలీ కొంచెం ఒరిజినల్ ఉంటుంది, వేరేవన్నీ కాపీ లెక్కనే ఉంటుంది. హంటర్ ఇవన్నీ ఇప్పుడు ఇంకా సోలో లెవెలింగ్ అని పడుతున్నారు. ఆల్రెడీ సోలో లెవెలింగ్ లో ఉన్న హంటర్ లో యాంటార్క్ సేమ్ సిమిలర్ గానే ఉంటాయి. అదంతా వేస్ట్. ఈ టోక్యో సిరీస్ అన్ని ఎందుకు నచ్చుతాయి? టోక్యో రివెంజర్స్, టోక్యో గోలాబా. నాకేమో ఆ టోక్యో అవన్నీ చూస్తే కొంచెం చాలా ఫిక్షనల్ అనిపిస్తుంది. మోస్ట్లీ ఇట్లా అన్ని ఫైటింగ్ వైలెంట్ అనిపిస్తుంది. ఓకే, టోక్యోది బేసిక్ ఏంటంటే వాడు ఏం చేస్తాడు, అనిమే ఇవన్నీ మోస్ట్లీ ఎట్లా ఉంటాయంటే వాడు స్పెసిఫికేషన్ ఇస్తాడు. అంటే టోక్యోలో 2nd వార్డ్ అంటాడు, లేదంటే ఓసాకా వార్డ్ లో అంటాడు, ఓసాకా డిస్ట్రిక్ట్ లో అంటాడు, సారీ. సో టోక్యో 21st వార్డ్ లో అంటాడు. ఇట్లా వాడు స్పెసిఫికేషన్ ఇచ్చుకుంటా ఆ స్టోరీ లైన్ లో ఒక మిత్ లేదంటే ఒక ఫ్యాంటసీ లాగా పవర్ అప్ యాడ్ చేస్తాడు. సో మనకి స్పెసిఫికేషన్స్ అన్ని నచ్చుతాయి అనమాట ఆ అనిమేస్ లలో. టోక్యో గోల్ లో మొత్తం నార్మల్ జరుగుతుంటది, కాకపోతే హీరో విలన్ల మధ్యలో పవర్లు ఉంటాయి, అట్లా అయిపోతుంది. ప్లస్ టోక్యో రివెంజర్స్ లో తాకమిచి హనగాకి మెయిన్ క్యారెక్టర్ టైం జంప్ చేస్తుంటాడు, పాస్ట్ ఫ్యూచర్ టు పాస్ట్ లోకి. అది కూడా సూపర్ ఉంటుంది. సో నీకు టోక్యో సిరీస్ కూడా ఇష్టమా? టోక్యో రివెంజర్స్ ఇంకా అయిపోలే, కాకపోతే నేను మాంగా రీడ్ చేసిన, నేను స్పాయిలర్ ఇద్దాం అనుకోవట్లే. కాకపోతే నెక్స్ట్ వచ్చేదంతా ఊహించరు మీరు, అట్లుంటది. దట్ ఈస్ ఐ కెన్ గ్యారంటీ యూ. ఎస్పెషల్లీ ద ఇన్విన్సిబుల్ మైకీ ద ఇన్విన్సిబుల్. ఒక్క మాంగా పేజ్ చెప్తా. ఓకేనా? తాకమిచి హనగాకి మళ్ళా పాస్ట్ లోకి పోతాడు. ఇది ఇప్పుడు చేంజ్ చేసిండు కదా, మళ్ళీ చంపేసిండు లాస్ట్ సీజన్ లో. విలన్ పేరు ఏదో మర్చిపోయినా. ఆ విలన్ చంపేస్తాడు బేసిక్ గా. కాకపోతే విలన్ టైం జంప్ చేసేటోడు కాదని తెలుస్తుంది. సర్లే అని మళ్ళీ ఫ్యూచర్ పోయి మళ్ళీ పాస్ట్ వస్తాడు. పాస్ట్ వస్తే మైకి ఉంటాడు కదా, మైకి దగ్గర పోతే మైకి సన్న కట్టపుల్లలకి అయిపోయి ఉంటాడు. మైకి తాకమిచ్చి గన్నిచ్చి ఆ నెత్తి మీద పెట్టి నన్ను చంపి తాకమిచ్చి అంటాడు. దట్ ఈస్ ఓన్లీ వన్ పేజ్. అది అల్టిమేట్ సీన్ కూడా షాకింగ్ సీన్ అది. మైకి అది ఒక రూయిన్స్ లో ఉంటాడు. వాడు ఒక బిల్డింగ్ రూయిన్ లో ఉండి తాకమిచ్చిని కలిసి ఆ మాట అంటాడు. నెక్స్ట్ ఆ చాప్టర్ వచ్చినప్పుడు అందరూ నెక్స్ట్ చాప్టర్ కోసం చాలా వెయిట్ చేస్తుంటారు. సో కొత్తగా అనిమే స్టార్ట్ చేసే వాళ్ళకి వాట్ యూ సజెస్ట్? వాట్ ఆర్ ద సిరీస్ దట్ యూ సజెస్ట్ టు ప్రిఫర్? ద బెస్ట్ సిరీస్ ఫర్ ఎ న్యూ కమర్, నారుటో వద్దు బ్రో. నారుటో ఇస్ లైక్ 800 ఎపిసోడ్స్. ఐ డూ సే దట్. దట్ ఈస్ ఆ మధ్యలో ప్లస్ ఫిల్లర్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ ఫిల్లర్ ఎపిసోడ్స్ ఏమని మనకు తెలియదు. కొన్ని యాప్స్ ఎత్తుకోవాలి ఏది ఫిల్లర్ ఎపిసోడ్ ఏది కాదని. ద బెస్ట్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనిమే ఈజ్ లైక్ ద ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్. మీకు 64 ఎపిసోడ్ లో ఒక గవర్నమెంట్ టేక్ డౌన్ చేసేస్తారు భయ్యా.
64 ఎపిసోడ్స్ అంతే. సో ప్లాట్ నేను చెప్పేసా చిన్నగా. ప్లాట్ ఏంటంటే అన్న తమ్ముళ్ళు ఉంటారు. సో వాళ్ళ మమ్మీ చనిపోతుంది రీసెంట్ గా. సో వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ టైప్ లో ఒక పవర్ అప్ చేద్దాం అనుకుంటారు వాళ్ళు బేసిక్ గా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆల్కమిజం అని ఉంటది టెక్నిక్. సో ఆల్కమిజం తోటి పవర్ జనరేట్ చేయొచ్చు, చాలా ఉంటాయి ఇవి. ఓకేనా, అందులో అది పవరింగ్ గేమ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బ్లాక్ మ్యాజిక్ లాగా ఒక డ్రా చేసి ఒక మనిషిలో కావాల్సినవన్నీ అక్కడ పెడతారు. 70% వాటర్, మెగ్నీషియం, క్లోరిన్ ఏదో పెట్టేస్తారు బ్రో, ఒక మనిషి కావాల్సినవన్నీ. తర్వాత ఆల్కమిజం అనేది పర్ఫామ్ చేస్తారు. పర్ఫామ్ చేస్తే అక్కడ వాళ్ళ అమ్మ రాదు, అదేదో బ్లాక్ కలర్ ఏదో వచ్చేస్తుంది. సో వాళ్ళు అత్యంత పెద్ద సిన్ చేసిరు, అంటే ఒక చనిపోయిన వాళ్ళని మళ్ళీ బతికిజమని పెద్ద సిన్ చేసిరు. సో వాళ్ళకి ఒక ఏమంటారు శిక్ష పడుతుంది. ఓకేనా, ఆ శిక్షలో ఏమవుతుంది అంటే మొత్తం స్టోరీ రివీల్ చేసేస్తున్నావు. ఇది మొత్తం స్టోరీ కాదు బేసిక్ గా, నేను చెప్తా కదా. సో ఏమవుతుంది అంటే వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఇద్దరు, అన్నది చెయ్యి ఒక కాలు పోతుంది, తమ్ముడిది మొత్తం బాడీ పోతుంది. తమ్ముడిది మొత్తం బాడీ పోతే అన్న ఏం చేస్తాడు, వాడి బ్లడ్ తోటి ఒక ఆర్మర్ లో వాళ్ళ తమ్ముడిని పెట్టుకుంటాడు. ఇప్పుడు సిరీస్ మొత్తం ఏంటంటే అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిపి తమ్ముడి బాడీ ఎత్తుకోవాలి ఫస్ట్, అన్న చెయ్యి కాళ్ళు మళ్ళీ తెప్పించుకోవాలి. సో దిస్ ఇస్ ద సిరీస్. వాళ్ళు ఎలా తెచ్చుకురు, ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏడుంది, అసలు ఆల్కమిజం అనేది స్టార్ట్ చేసింది ఎవరు, ఇవన్నీ ఒక ఉంటే ఒక్క ఎపిసోడ్ బ్రో, ఒక్క ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఒక వైట్ డాగ్ ఎపిసోడ్ ఉంటుంది. దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాడెస్ట్ ఎపిసోడ్ ఇన్ అనిమే హిస్టరీ. దట్స్ ఫర్ షూర్. నాకైతే ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ బట్టి ఐ ఫీల్ ఇట్ లైక్ అ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ అన్నీ అనిపిస్తుంది. అండ్ యా, ఇఫ్ యు ఆర్ అ న్యూ అనిమే watcher, if you are new anime watcher, just go watch it. మీకు anime start చేయాలి అనిపిస్తే start with Full Metal Alchemist Brotherhood bro. Yeah. And if you'll ఒక్కసారి anime start చేస్తే you will be deeply addicted. That I would say that can be said. మా తమ్ముని చూసి అర్థమవుతుంది కదా, వాడిని చూసి నేను కూడా ఇట్లా తయారైనా. అండ్ యా, ఇంకా మనం ఇలాంటివి ఎన్నో టాక్స్ అబౌట్ ద anime or food or anything will connect on. We can talk about so many movies also. I have so many good recommendations. Yes. Yeah. Do follow my page. Hey, it's Sujana. Bye.